మొన్న కర్నూలు వచ్చిండే అనేది మనసులో ఉన్న కోరికలతో శ్రద్ధగా నమస్కారం చేస్తున్నారు కూడా అగ్ని ముఖం కాబట్టి ఇంత అద్భుతంగా మనకు అగ్నిమదనం చాలా త్వరితగతిన అగ్నిమదనం పడింది. మరి ఆ భగవత్ యోగ్యత ద్వారా కూడా అంత్య ఉన్నతంగా సాగాలి అని స్వామి ప్రతిష్ఠితుడై పొంగు బంగారం చేసే ఫలాలను మనందరికీ ప్రసాదింపజేయాలని సంకల్పం చేసుకుని ఈ అగ్నిమదనం చేసినటువంటి ప్రక్రియను ముందుగా మనం ఆ వృత్తాకార హోమగుండంలో పౌండరీకం అనేటువంటి హోమగుండంలో దాన్ని ధరింపజేస్తాం. ముందుగా ఇక్కడ కర్తలు దీన్ని ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా అక్కడికి తీసుకొస్తారు. ముందుగా మనం ద్వారా తోరణ పూజ అనే కార్యక్రమాన్ని మనం చేసుకోబోతున్నాం. అక్కడ ఈ ద్వారా తోరణ పూజ చేసుకొని అగ్నిమదనం చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ యొక్క ఉదయపూట కార్యక్రమాన్ని ముగించుకున్నాం. ఎందుకంటే చాలా ఆలస్యమైంది. అయితే
ఈ అగ్నిమదనానంతరం చిన్న హోమం చేసుకొని పూర్ణాహుతి ఇచ్చిన తర్వాత ఇంకా మరి మీరు భోజనాలకు వెళ్ళొచ్చిన తర్వాత सप्तहोत्रा सप्तधात्वा यजन्ते सप्तयोनीना बृहस्पतिर्वेण स्वाहा मंगलमय प्रणवे विनाम देवताय अग्नय स्वाहा अग्नेयं नमः स्वाहा अग्नेयं नमः स्वाहा वायवेयं नमः सूर्यायं नमः भुवस्सुव स्वाहा नावदेयं नमः हनुमते नमः गुस्वाहा सरस्वते नमः गुस्वाहा देवः सवितप्रासावे अयं देवता प्रज्वलोधिनो देवतामभिसखो अग्नयं देवं नमः येषामधीयतात्मनो अग्ने मातुशतगुं देवे अग्नय स्वाहा अग्नयं नमः ब्रह्मणाय ऊर्ध्वे मायोधनाय प्रकृति अभिनाम देवता अग्नय स्वाहा अग्नयं नमः स्वाहा अग्नयं नमः अग्नयं नमः भूताय मयोपतेन वयं देवाः अग्निनां देवता वर्तनोऽपि अग्नय स्वाहा अग्नयं नमः येषामधीयतो सोति देवता अग्नय स्वाहा अग्नयं नमः देवामगुं जुष्टे ध्यानावावर्तनोऽपि अग्नय स्वाहा अग्नयं नमः तस्मादखिल हेतो वा भवनादितं वेदति अग्नय स्वाहा अग्नयं नमः देवे अग्नो वावहरो ब्रह्मणाय उपरिणोद्यं वा प्रतिष्ठिताद् अग्नय स्वाहा अग्नयं नमः देवाङ्गो जुषमानं वै भद्रे त्वामपीयते अग्नय स्वाहा अग्नयं नमः येषामधीनो ब्रह्मणा स्वाहा सूर्याय नमः भुवस्सुव स्वाहा प्रजापतये नमः हनुमते देवः सवितप्रासावी ब्रह्मणानां देवता अग्नये स्वाहा अग्नयं नमः
स्तर्धिया वयं यज्ञस्य देवरुत्विजं स्वाहा अग्निः पूर्वेभिर्ऋषिभिर्येत्यो नूतनैरुता स देव इह वक्षते अग्नयैरं नमः అదేదో ఒక ప్రతిఫలం అయితే అడుగుతుంది. ఆ ప్రతిఫలాన్ని ఇచ్చిన తర్వాతనే నీకు అది ఇస్తుంది. చాలా ఆనందపడి ఆ బొమ్మను తీసుకున్నట్ట భగవంతుని దగ్గర తీసుకుని ఆ బొమ్మను తీసుకుని ఇంట్లో పెట్టుకున్నట్ట. పెట్టుకోగానే కొన్నాళ్ళకి డబ్బు సంపాదించాలి, మంచిగా ఐశ్వర్య సంపన్నుని కావాలి నేను అనుకున్నాడు. అందుకని బాగా మరి ఆ బొమ్మను ప్రారంభించాక నాకు 2 బంగారు సంచులని బంగారం కావాలయా అని ఏమి ఇస్తావు మరి నాకు అడిగింది కదా. ఆ బొమ్మ ఏం లేదు, మా ఇంట్లో ఒక పెంపుడు కుక్క ఉంది, 5 సంవత్సరాల నుంచి అది పెరుగుతూనే ఉంది, చెప్పినట్టు వినటం లేదు, మరి చిన్న భిన్నం చేస్తుంది, దాన్ని పట్టుకుపోవాలని. పర్వాలేదని దాన్ని పట్టుకుపోయి 2 బంగారు సంచులు ఇచ్చాడు. ఇంకో 4 గడిచింది. అరే ఇంకో 10 సంచులన్నా బంగారు నాణాలు సంపాదించాలనుకున్నాడు. మరి ఏమిస్తావా అని అడిగిందట. ఏం లేదండి, మా తల్లి ముసలిది అయిపోయింది, అనేక రోగాలు ఉన్నాయి, ఇది ఆమె పట్టుకు అన్నాడు. సరే నేను ఆమె పట్టుకుపోయి కొన్నాళ్ళు గడిచిందట. ఇంకా 100 సంచులు సంపాదించాలనిపించింది. ఏమి ఇస్తామంటే నా తండ్రి గారిని తీసుకుపో, ఆయన ముసలివాడు అయిపోయాడు. ఇంకో 4 అయిన 1000 సంచులు సంపాదించబోతాయి. మరి ఎట్లా అంటే ఇదిగో నాకు పోటీకి వస్తారు, నాకు బాగా ధనం అయిపోయింది నా దగ్గర, మరి ఆయన నా చెల్లి అక్క తమ్ముడు వీళ్ళందరూ నాకు పోటీకి వచ్చి దీనిలో భాగస్వామ్యం అడుగుతారు, వీళ్ళందరినీ పట్టుకోవాలి. ఇందులో మనకు ఒక చిన్న భాగస్వాములమైన మన జన్మ ధన్యమైపోతుంది. అంటే జన్మ ఎలాంటిది అంటే మనకు మన పూర్వాచారాలు చెప్తూ ఉంటాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. మా కోనేరుపల్లి చొప్పదండి మండలంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 300 సంవత్సరముల క్రితం వెలిసినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠ కార్యక్రమం మేము గత కొన్ని రోజులుగా శ్రమిస్తూ ఈ రోజు నుంచి కార్యక్రమాలను మేము ప్రారంభించినాము. ఈ 18 తారీఖు నుంచి 22 తారీఖు వరకు కూడా చాలా గొప్ప ఎత్తున కూడా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గ్రామస్తులైతేమి, బంధువర్గాలైతేమి, స్నేహితులైతేమి, ఇతర గ్రామస్తుల సహకారంతో మేము యొక్క గొప్ప కార్యక్రమం పూనుకొని మరియు ప్రభుత్వం వారు ఇచ్చిన సహకారంతో కూడా మేము ఈ యొక్క మంచి అందమైన ఆలయాన్ని నిర్మించుకొని మేము గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నాం. కావున భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివారి కృపా కటాక్షం పాత్ర కావాల్సిందిగా నేను మా గ్రామం తరఫున కోరుతున్నాను, కమిటీ తరఫున కోరుతున్నాను. ఇది మా కులగురువైనటువంటి శ్రీ రుద్రాల గ్రామవాస్తవ్యులు శ్రీ విష్ణువర్ధనాచార్యుల వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు చాలా గొప్పగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉత్సవాల్లో అందరూ కూడా పాల్గొని తరించవలసిందిగా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. చెన్నమాధవని పవన్ సుతరాజు, అధ్యక్షులు, ఆలయ కమిటీ, వేణుగోపాల స్వామి, కోనేరుపల్లి. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భగవద్భాగవత బంధువులారా, మన కోనేరుపల్లి గ్రామం చొప్పదండి మండలం కరీంనగర్ జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మనం ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాల క్రితం చెన్నమాధవని వంశానికి చెందినటువంటి వారి చేత ప్రతిష్ఠించడం జరిగింది. అట్లాగే అనేక మంది ఆలయ ధర్మకర్తల చేత మరి గ్రామస్తుల చేత నిత్య కైంకర్యాలను అందుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆలయం ఇది. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించేటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకు కలుగజేశాడు. కాబట్టి ఈ ఆలయాన్ని పునర్నిర్మించుకొని యథావిధిగా ప్రతిష్ఠ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి అరుదైన ఆలయాల్లో ఒకటిగా చెప్పుకోబడుతున్నటువంటి ఈ ఆలయం మరి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయము. కాబట్టి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించేటువంటి సంకల్పం చేసుకొని మరి శ్రీ పూర్వాచార్యులైన అజగీయ మానవాల మహాముని పీఠానికి సంబంధించినటువంటి మేము ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠించడానికి సంసిద్ధులమై ఇక్కడికి వేంచేశాం. మరి ఇప్పటి వరకు
మరి మొదటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యావాచనం, అంకురారూపణం, ముత్సంగ్రహణం, అగ్ని ప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇకపై 5 రోజులు చాలా అద్వితీయంగా కైంకర్యాలు సాగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామి యొక్క కైంకర్యంలో పాల్గొని భగవత్ మంగళాశాసనానికి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జగన్నాథం విష్ణువర్ధనాచార్యులు.